జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం సంక్షేప రామాయణంలోని 18వ శ్లోకాన్ని అర్థపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొదటగా నేను శ్లోకాన్ని చెప్పి తర్వాత ఆ పదాలకి అర్థాన్ని మీకు అందరికీ వివరిస్తాను. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియ దర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియ దర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః. విష్ణునా సదృశ వీర్యే. విష్ణునా సదృశ వీర్యే అంటే శ్రీరాముడు శౌర్యంలో మహావిష్ణువుతో సమానమైనవాడు. సోమవత్ ప్రియ దర్శన ఆయన చంద్రునిలాగా సౌమ్యమైన రూపం కలిగి అందరికీ ఇష్టమైన దర్శనాన్ని కలగజేయువాడు. అంటే ఎంతో చంద్రుని చూస్తే మనకు ఎట్లా ఉంటుంది, ఎంతో శాంతియుతంగా మనోహరంగా ఉంటుంది కదా. ఆయన్ని చూసినా సరే మనకి అట్లాగే ఉంటుందని దాని అర్థం. కాలాగ్ని సదృశ క్రోధే. కాలాగ్ని సదృశ క్రోధే కోపం వచ్చినప్పుడు ఆయన ప్రళయ కాలాగ్నిలా భయంకరంగా ఉంటాడు అని దాని అర్థం. క్షమయా పృథివీ సమః. క్షమయా పృథివీ సమః. క్షమలో ఆయన భూమి కంటే అపారమైన సహనాన్ని కలిగి ఉంటాడు. ఇది దీని అర్థం. మీరంతా దీన్ని బాగా ప్రాక్టీస్ చేసి ధన్యులకండి. జై శ్రీమన్నారాయణ.